అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి అమెరికా రాజధాని వాషింగ్టన్ సిద్ధమైంది. 78 ఏళ్ల ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. 82 ఏళ్ల జో బైడెన్ నుంచి ఆయన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. అదే టైంలో ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యత చేపట్టనున్నారు. తీవ్రమైన చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరగనుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వేల మంది రిపబ్లికన్ పార్టీ అభిమానులు వాషింగ్టన్ చేరుకున్నారు. ఇండోర్ ఆవరణలో ప్రమాణం కారణంగా గతంలోలా వేల మంది ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. వారంతా ఎక్కడికక్కడ సంబరాల్లో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం యుఎస్ నుంచి మా ప్రతినిధి లక్ష్మణ్ లైవ్ లో అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమైనట్లేనా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో కచేరీలు, వేడుకల కవాతులు సహా అనేక కార్యక్రమాలుంటాయి. ట్రంప్తో అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయిస్తారు. తర్వాత ట్రంప్ అధ్యక్షుడి హోదాలో తొలి ప్రసంగం చేస్తారు. ఆయన రాబోయే 4 ఏళ్లకు తన ముఖ్య ప్రాధాన్యతలు ఏంటో ప్రజలకు వివరిస్తారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు మాత్రమే హాజరవుతారు. 8 ఏళ్ల కిందట తొలిసారి ప్రమాణం చేసినప్పుడు వేల మంది అటెండ్ అయ్యారు. నేడు ప్రమాణ స్వీకారోత్సవం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చ్లో ప్రార్థనలతో షురూ అవుతుంది. అక్కడి నుంచి వైట్ హౌస్కి వెళతారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతున్న బైడెన్ ఆయన సతీమణి ఇచ్చే టీ పార్టీలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసే క్యాపిటల్ హిల్కు వస్తారు. అక్కడ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. తర్వాత బైడెన్, కమలా హారిస్లకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎక్స్, టెస్లా అధినేత ఎలన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈఓ జుకర్బర్గ్, టిక్ టాక్ సీఈఓ షౌజీ చ్యూతో పాటు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు, భారతదేశం తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ హాజరవుతారు. ప్రమాణం చేశాక కొన్ని కీలక ఆదేశాలపై ట్రంప్ సంతకాలు చేస్తారు. కాంగ్రెస్లో జరిగే విందులో పాల్గొంటారు. తర్వాత సాయుధ బలగాలపై సమీక్ష జరపనున్నారు. వాషింగ్టన్లో ఉష్ణోగ్రత -11 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన ఆయన మద్దతుదారులు సైతం హాజరు కానున్నారు. ఈ మేరకు వారు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటుక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి అమెరికా రాజధాని వాషింగ్టన్ సిద్ధమైంది. 78 ఏళ్ల ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. 82 ఏళ్ల జో బైడెన్ నుంచి ఆయన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. అదే టైంలో ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యత చేపట్టనున్నారు. తీవ్రమైన చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరగనుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వేల మంది రిపబ్లికన్ పార్టీ అభిమానులు వాషింగ్టన్ చేరుకున్నారు. ఇండోర్ ఆవరణలో ప్రమాణం కారణంగా గతంలో లాగా వేల మంది ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. వారంతా ఎక్కడికక్కడ సంబరాల్లో పాల్గొంటారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో కచేరీలు, వేడుకల కవాతులు సహా అనేక కార్యక్రమాలుంటాయి. ట్రంప్తో అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయిస్తారు. తర్వాత ట్రంప్ అధ్యక్షుడి హోదాలో తొలి ప్రసంగం చేస్తారు. ఆయన రాబోయే 4 ఏళ్లకు తన ముఖ్య ప్రాధాన్యతలు ఏంటో ప్రజలకు వివరిస్తారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు మాత్రమే హాజరవుతారు. 8 ఏళ్ల కిందట తొలిసారి ప్రమాణం చేసినప్పుడు వేల మంది హాజరయ్యారు. నేడు ప్రమాణ స్వీకారోత్సవం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చ్లో ప్రార్థనలతో షురూ అవుతుంది. అక్కడి నుంచి వైట్ హౌస్కు వెళతారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతున్న బైడెన్, ఆయన సతీమణి ఇచ్చే టీ పార్టీలో పాల్గొంటారు.